అసెంబ్లీలో ఇరిగేషన్పై ప్రభుత్వం తరపున శ్వేతపత్రం విడుదల మీద తన ఛాంబర్లో అఖిలపక్ష నేతలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రేణుశ్రీ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇరిగేషన్పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుంది. దానికి సంబంధించిన సమయం ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పటి వరకు ఈ శ్వేతపత్రానికి సంబంధించి చర్చ ఉండాల్సిన దానిపై కూడా ప్రత్యేకించి ఇటు అఖిలపక్ష నాయకులతోటి స్పీకర్ ఛాంబర్లో సమావేశం కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం యమల ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఇటు దుద్దిల శ్రీధర్ బాబుతో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీ అయిపోగానే వెంటనే అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రంపై అతను మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనము ఒక కాగు నివేదన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగు నివేదికలో చాలా వరకు ఇటు ఇరిగేషన్ శాఖ సంబంధించి జరిగిన అవినీతిని మొత్తాన్ని కూడా అందులో పొందుపరిచింది. ముఖ్యంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా విషయంలో కూడా ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ చర్చలో ఇటు ఇరుపక్షాలు, అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కొంత చర్చ మాత్రం వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశం ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కాగు రిపోర్ట్ విషయంలో మాత్రము డిపిఆర్లో అంటే అంచనా ఏహం వచ్చేసి మాత్రం 63,352 కోట్ల రూపాయలు ఆ రోజు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కానీ దాన్ని అంచనాకు మించి దాని ఏహం వచ్చేసి 1,06,000 కోట్ల రూపాయల వరకు కూడా దాన్ని ఖర్చు చేశారు. అంటే ఆ బడ్జెట్లో పెట్టింది పొందుపరిచింది ఒకలాగైతే విపరీతంగా దాన్ని ఏహం అనేది పెంచారు. అయితే వాస్తవంగా ఆ డబ్బులు కూడా అదే 63,352 కోట్ల రూపాయలు అందులో పెట్టిన తర్వాత, బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత దానికి అయ్యే ఖర్చు చూపించిన తర్వాత దాదాపుగా 1,06,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి కూడా ఇటు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే దానికి సంబంధించి నూతన ఆయకట్టు విషయంలో కూడా దాదాపుగా 14 లక్షల ఎకరాలు ఇటు మన ఎకరాల వరకు కూడా నీరు అందించవచ్చు అని చెప్పేసి చెప్పింది. కానీ తీరా చూస్తే మాత్రం 63 లక్షల ఎకరాలకు కూడా కనీసం నీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా 63,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఇటు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తము సర్వే రిపోర్ట్ చేసిన తర్వాత తెలుసుకుంది. ఏదేమైనా సరే దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం బాగా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం కూడా కాసులకు కక్కుర్తిపడి ఇటు కాంట్రాక్టుల విషయంలో కూడా కక్కుర్తిపడి మరి విపరీతంగా పెంచారు. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఏమేమి పెంచారు, కనీసం బడ్జెట్లో పొందుపరిచినట్టు దానికంటే కూడా విపరీతంగా పెంచారని చెప్పేసి అంటున్నారు. కనీసం ఇటు 15 బ్యాంకుల నుంచి కూడా ఇప్పుడు డబ్బులు 15 బ్యాంకుల నుంచి 87,000 కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారని చెప్పేసి కూడా కాగు రిపోర్ట్లో ఉన్నది. సో ఏదేమైనా సరే ఇది అంతటికి సంబంధించి ప్రాజెక్టుకి నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం కూడా 700 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు. కానీ తీరా చూస్తే మాత్రం ఇప్పుడు 14,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఓన్లీ దానికి సంబంధించిన రిపేర్కి సంబంధించి అయితేంది, అదేవిధంగా ఇటు విద్యుత్కి సంబంధించి అయితేంది, ఈ అన్నింటిని అంచనా కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి కూడా ఆ కాగు రిపోర్ట్లో పొందుపించారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తున్న మనం కృష్ణా జలాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనం మొన్న కూడా ఇటు కృష్ణా జలాలు ఏదైతే ఉన్నాయో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఇటు కేఆర్ఎంబీకి అప్పగిస్తే ఇటు తీసుకున్న తీర్మానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి సో గతంలో కూడా ఏం జరిగింది అనేది కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సాగర్ ఆయకట్టు విషయంలో కూడా, అదేవిధంగా శ్రీశైలం ఆయకట్టు విషయంలో కూడా జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అదంతటిని కూడా ఈ శ్వేతపత్రంలో పొందుపరిచారు. అది కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు మాట్లాడబోతున్నారు.
ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం జరుగుతున్నటువంటి ఇరిగేషన్కి సంబంధించి మాత్రమైతే కొంత అసెంబ్లీ అయితే వాడివేడిగా కొనసాగడం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2014లోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిన అన్యాయంకి సంబంధించి అంతటిని కూడా ఇటు కృష్ణా జలాల అంశానికి సంబంధించి 2005లో జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి మనకు రావాల్సిన వాటర్ ఏదైతే ఉందో 513 టీఎంసీల వాటర్ మన తెలంగాణకు రావాల్సి ఉండగా కనీసం అందులో పొందుపరచలేదు. కనీసం ప్రధానమైన డిమాండ్ కూడా అపెక్స్ కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా 2019లో జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో 299 టీఎంసీలకు సంబంధించిన వాటర్కి ఒప్పందం చేసుకున్నారు. అప్పుడే తీవ్ర అన్యాయం తెలంగాణకు జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ శ్వేతపత్రంలో పొందుపరిచింది. అదేవిధంగా ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుపై ఇటు రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజుకి 8 టీఎంసీల వాటర్ని తరలించకపోతున్నారు. కనీసం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ దానిపై మాట్లాడలేదని చెప్పేసి కూడా ఆ శ్వేతపత్రంలో పొందుపరిచారు. ఆ 8 టీఎంసీల వాటర్ని వదిలిపెట్టి గ్రావిటీ ద్వారా రావాల్సిన వాటర్ మనకు రావాల్సిన వాటర్ వదిలిపెట్టి ఇవాళ 2 టీఎంసీల వాటర్ కోసం గోదావరి ప్రాజెక్టుపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దానికి ఖర్చు వచ్చేసి మొదటగా 63,552 కోట్లు అని చెప్పి 1,06,000 కోట్ల రూపాయల వరకు కూడా దాన్ని పెంచారు, ఏహం పెంచారు. సో అని చెప్పేసి కూడా చెబుతుంది. దానికి సంబంధించిన 14 లక్షల ఎకరాల వరకు కూడా దాన్ని అంటే ఎకరాల వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అందులో పొందుపరిచారు. తీరా చూస్తే మాత్రం 63,000 ఎకరాలు కూడా నీరు రావట్లేదని చెప్పేసి కూడా ఆ శ్వేతపత్రంలో పొందుపరిచారు. కాబట్టి సో ఏదేమైనా సరే ఇటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాత్రం ఈ శ్వేతపత్రంపై ఇరిగేషన్ శ్వేతపత్రంపై మాటల విధం అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది శ్వేతపత్రానికి సంబంధించిన చర్చ మాత్రం రాత్రి 10 కూడా అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.